తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శివపార్వతులకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆకాశ దీపానికి పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై దీపాన్ని ఆవిష్కరించారు. భక్తులు భారీగా తరలివచ్చి ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. పరమలు తీయడం లేదా తోడుకోవడం చేయరాదు. మీ ముందు ఉన్న భక్తులను ఎట్టి పరిస్థితిలోనూ నెట్టవద్దు. అది ప్రమాదములకు దారి తీయవచ్చును. భక్తులకు సూచనలు చేయవలసినవి: నిర్దేశించబడిన క్యూ లైన్లలో మాత్రమే భక్తులు దర్శనమునకు దీపాలు వెలిగించారు. భక్తులకు సూచనలు చేయవలసినవి: నిర్దేశించబడిన క్యూలైన్లలో మాత్రమే భక్తులు దర్శనములకు వెళ్ళవలెను. భక్తులకు పోలీసుల వారి విజ్ఞప్తి: దీపాలు వెలిగించే సమయంలో మీ పైన కొవ్వులు, చీర కొవ్వులు గమనించుకుంటూ వెలిగించుకోండి. మీ చంటి పిల్లలు దీపాల మీద పడే ప్రమాదం ఉన్నందున గమనించండి. కడప నగర పాలక సంస్థలో విలీనమైన డివిజన్లు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడం పాలకులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ విమర్శించారు. కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కడప నగర అభివృద్ధి అంటే ప్రధాన కూడల్లో మాత్రమే కాదన్నారు. పంచాయతీల్లో విలీనమైన డివిజన్లో స్థానిక సమస్యలు నేటికి పరిష్కారం కాలేదన్నారు. సరైన రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ స్తంభాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలో 8 గ్రామ పంచాయతీలు, 26 గ్రామాలు విలీనం చేశారని, ఆ గ్రామాల ప్రజలు కార్పొరేషన్ కు అన్ని రకాల పనులు చేలుస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. కార్పొరేషన్ గా ఏర్పడి దాదాపు 21 సంవత్సరం పూర్తిగా వస్తోంది. నవంబర్ 17, 2004 సంవత్సరంలో మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేస్తూ కార్పొరేషన్ గా ఆమోదం తెలిపారు. ఆ సందర్భంగా కడప నగరంలో 8 గ్రామ పంచాయతీలను 26 గ్రామాల్లో విలీనం చేసి వాటిని కార్పొరేషన్ డివిజన్లుగా బదిలీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ విలీనమైనటువంటి పంచాయతీలు గ్రామాల్లో 20 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 20 సంవత్సరాల క్రితం ఆ గ్రామాలు వాటిలో ఉన్న పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతోంది. పాలకులు చెప్తున్నారు, మేము పెద్ద ఎత్తున 2000 కోట్ల రూపాయలు కడప నగరానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్తారు. సర్కిల్, ఏరోడ్ల కూడలి ఇలాంటి కూడలను అభివృద్ధి చేసి విలీనమైనటువంటి పంచాయతీలను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ప్రధానంగా ఆ విలీనమైనటువంటి పంచాయతీలు అయినటువంటి రూకవారిపల్లె, అట్లాగే బచ్చంపల్లె, పాలెంపల్లె, వీటితో పాటు చిన్నచౌక పంచాయతీలు కొన్ని ప్రాంతాలు, పుట్లంపల్లి, ఇట్లా అనేక ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు. ఆయా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు డ్రైనేజ్ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, వీధి లైట్లు కూడా సక్రమంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ గత 3-4 రోజుల నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటన నిర్వహించడం జరిగింది. ఈ పర్యటనలో వచ్చినటువంటి సమస్యల మీద విలీన పంచాయతీలకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయాలనే డిమాండ్ మీద నవంబర్ 17వ తేదీన
ఉదయం 10 గంటలకు కడప కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని పార్టీ నగర కమిటీ నిర్ణయించింది. ప్రత్యేక నిధులు కేటాయించి ఆయా ప్రాంతాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలనే డిమాండ్తో జరిగేటటువంటి ధర్నాలో కడప నగర ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించగానే ఒక ఉద్యోగి కొంత నగదును బయటకు విసిరేశాడు. అప్రమత్తమైన అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాత్రూంలో దాచిపెట్టిన మరో 10,000తో కలిపి మొత్తం 30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. రికార్డులను పరిశీలించిన అధికారులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా షేక్పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. నియోజకవర్గంలో 400 కోట్లతో అభివృద్ది పనులను చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. కిషన్ రెడ్డికి సవాల్ విసిరితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని అన్నారు. 2007లో గొప్ప నాయకుడు పేదోళ్ల గుండె ధైర్యం పీజేఆర్ చచ్చిపోతేనే ఆనాడు ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వని చంద్రశేఖర్ రావు ఈరోజు ఆయన కుమారుడు కేటీఆర్ ఏ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని సెంటిమెంటుతో ఓటేయమని అడుగుతున్నాడని నేను ఈరోజు అడగదలుచుకున్న మీ ద్వారా. నిజంగానే సెంటిమెంటుకు ఓటు అడగాలంటే మొట్టమొదట జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ నాయకులు ముక్కు నేలకు రాసి పీజేఆర్ ఆత్మకు క్షమాపణ చెప్పిన తర్వాతనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడగాలి. ఇవాళ షేక్పేట కావచ్చు, రామత్ నగర్ కావచ్చు, బోడబండ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బెంజ్ కార్లు వదిలేసి ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు. మీ గల్లీలలో సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మీ గల్లీలలో చేరుకపోయిన చెత్త గురించి మాట్లాడుతున్నారు. మీ తాగునీటి సమస్య గురించి మాట్లాడుతున్నారు. మీ ఇండ్ల మీద నుంచి వెళ్తున్న కరెంటు వైర్ల గురించి మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా ఒక్క మాట అడగదలుచుకున్నా. 2014 నుంచి ఈ జూబ్లీహిల్స్ లో 3 సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నాయకుడిని గెలిపించిండు కదా. 2 సార్లు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా. 3 సార్లు బీజేపీని నరేంద్ర మోడీని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించిండు కదా. మరి ఈ సమస్యలకు కారణం బీఆర్ఎస్ బీజేపీ కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మాకు అవకాశమే రాలే, మమ్మల్ని ఎవరు వచ్చి ఈ పని కావాలి అని అడగలే. అయినా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు వివేక్ వెంకటస్వామి గారు 3 నెలల్లో 400 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కరెంటు వైర్ల తొలగింపు కావచ్చు, ఈ రోజు పనులు జరుగుతున్నాయి. మరి మిత్రులారా, అడగంది అమ్మాయినా పెట్టదని ఏ విధంగా అయితే అంటారో ఇవాళ అడగకపోయినా 400 కోట్ల రూపాయలు కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే ఇచ్చినాం. రేపు అడగడానికి మీ తరఫున మాట్లాడడానికి యువకుడైన నవీన్ యాదవ్ని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి పంపిస్తే జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించి మీ అభిమానాన్ని చురగొనే విధంగా నవీన్ యాదవ్ పనిచేస్తాడని నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ మా అక్కల్ని మా యువకులని అడుగుతున్నా. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు రేషన్ కార్డు అని ఇచ్చిండా? 10 ఏళ్లలో ఎన్నడైనా మీకు సన్న బియ్యం ఇచ్చిండా? 10 ఏళ్లలో 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇచ్చిండా? మా ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిండా? మరి ఇవేమి ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వచ్చి మీ ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతున్నా. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. నేను సవాలు విసిరినా కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు? మేము పంపించి 3 నెలలైంది, జవాబేందని ఆయన నాకు సవాలు విసురుతుండు. నాతో చర్చిస్తాను. కిషన్ రెడ్డి కాదు, చర్చలు నాతోని కాదు. ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీతో చర్చించండి, ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి.
ఎందుకు కేటీఆర్ ను బొక్కలేయడానికి మోడీ అనుమతిస్తలేడో గాడవై కొట్లాడని. ఈడ నాతోనేంది నువ్వు మాట్లాడేది? 6 ఏళ్ల నుంచి నువ్వే మంత్రివే. మెట్రో రైలు ఎందుకు రాలేదు? గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? మూసీ అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు? RRR రింగ్ రోడ్డుకి ఎందుకు అడ్డం పడుతున్నావు? రేడియల్ రోడ్స్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు? హైదరాబాద్ నగర ప్రజలకు చెప్పు. ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. కానీ హైదరాబాద్ నగరంలో మూసీ నది రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు? బీజేపీకో నీతి, ఇవాళ తెలంగాణకి ఇంకొక నీత. గుజరాత్ను ఇంకొక విధంగా, ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మరో విధంగా. ఇవాళ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఈ ప్రాంతంలో సికింద్రాబాద్ లో నిన్ను ఎంపీగా గెలిపించి మంత్రిని చేసిండ్రా కిషన్ రెడ్డి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి, మోంతా తుఫాన్లో జరిగిన నష్టంపై కృష్ణా జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. ఈ నెల నుంచి విద్యుత్ వినియోగదారులకు బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టీకరణ. రైతుల సమస్యల పరిష్కారంపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్న మాజీ మంత్రి వేణు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించడం లేదని విమర్శ. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు ఉండకూడదో చెప్పాలని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.